తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. కరీంనగర్లో జరగబోతున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, నితిన్ నవీన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్గా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. కరీంనగర్లో జరగబోతున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాషాయ పార్టీ చక్రం తిప్పాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా బెంగాల్ గెలుపు తర్వాత కాషాయ పార్టీ అధిష్టాన పెద్దలంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ గెలుపు తర్వాత ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. మోదీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నవీన్ తో పాటు అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రులంతా కూడా ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర కాషాయ నేతల్లో జోష్ని తీసుకురావడంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ఇస్తూ అదేవిధంగా నిత్యం కార్యకర్తల్లో అదేవిధంగా జోష్ని తీసుకురావడంలో భాగంగా అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ మంత్ 26కి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నటువంటి తరుణంలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాషాయ పార్టీ నేతల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టాన పెద్దలంతా కూడా చెక్ పెట్టబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 26వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రావడంతో పాటు కరీంనగర్ లో పర్యటించబోతున్నారు. కరీంనగర్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నటువంటి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కరీంనగర్ లో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతల మధ్య అటు ఎంపీ ఈటెల రాజేందర్ కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అంశంలోనూ ముఖ్యంగా ఇప్పటికే చెక్ పెట్టారు. ముఖ్యంగా ఇద్దరు నేతల్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో అధిష్టాన పెద్దలు సఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరుణంలో 26న కరీంనగర్ అమిత్ షా అవుతున్నటువంటి తరుణంలో ఇద్దరు నేతల నడుమ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమిత్ షా వచ్చేటటువంటి సమయానికల్లా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాషాయ పెద్దల్లో ఉన్నటువంటి విభేదాలకు నేతలందరి మధ్య దూరం పెట్టి సెక్యూరిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ రోజు 26వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ సైతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.